భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమునకు అవసరమైన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుణ్య జలాలు భద్రాచలం అర్చక వైదిక కమిటీ సేకరించారు. 9 మంది అర్చక వైదిక సిబ్బంది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణీల జలాలు, సముద్ర జలాలు తీర్థాన్ని సేకరించి భద్రాద్రికి చేరుకున్నారు. 12 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో నదులకు వెళ్లి పుణ్య జలాలు సేకరించి తిరిగి భద్రాచలం తీసుకుని వచ్చిన అర్చక వైదిక సిబ్బందితో శోభాయాత్ర నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నదీ జలాలకు ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ నుండి అంటే ఉగాది నుండి ప్రారంభించి 5వ తారీఖు వరకు పక్షోత్సవంగా ఈ ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఉగాది నాడు రామక్రతువు ప్రారంభమవుతుంది. ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం సందర్భంగా చతుర్వేద పురస్కృత పంచేష్టి సహిత నవాహ్నిక ద్వాదశకుండాత్మక శ్రీ రామాయణ మహాక్రతువు అనేటువంటి దాన్ని దేవస్థానం వారు సంకల్పించి ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాల సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి యాగశాల మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం స్వామివారికి 31వ తారీఖున ఈ సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం నిర్వహించబడుతున్నది. 12 సంవత్సరాలకు ఒక మారుగా చేసేటువంటి ఈ పట్టాభిషేకోత్సవం కనుక దీనికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం అని పేరు. ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలను పురస్కరించుకొని దేశంలో ఉండేటువంటి నలుమూలలా ఉండేటువంటి 12 పుణ్య నదులు, 12 పుణ్య పుష్కరిణీ తీర్థాలు, అలాగే సముద్ర జలాలు, వీటితోటి స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించాలి అని దేవస్థానం వారు సంకల్పించి దేశం నలుమూలలా ఉండేటువంటి ఆయా పుణ్యక్షేత్రాలకు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ఇద్దరిని ఋత్విక్కుల్ని పంపించడం జరిగింది. సాక్షాత్తుగా అర్చక స్వాములే ఈ దిక్కులకు వెళ్ళి తీర్థాలను సేకరించడం జరిగింది. అలాగా తూర్పు వైపు ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు, దక్షిణం వైపు ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు, పశ్చిమం వైపు ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు, ఉత్తరం వైపు ఉండేటువంటి పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి పుణ్య నదుల యొక్క అంటే 12 ప్రధానమైనటువంటి నదుల్ని కనుక్కోవడం జరిగింది. ఆ 12 నదులు అన్నమాట. 12 పుష్కరాలు వేటికైతే వస్తాయో అంటే పుష్కరాలు వచ్చేటువంటి నదుల నుండే ఈ తీర్థ స్వీకరణ అనేటువంటిది జరిగింది. అలాగే స్వామి పుష్కరిణి, పద్మ పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి, రామ పుష్కరిణి మొదలైనటువంటి పుష్కరిణీ జలాలు వాటిని సేకరించడం జరిగింది. అలాగే సముద్ర జలాలు ఆయా దిక్కుల నుండి అంటే దక్షిణంలో సేతువు నుండి సముద్ర జలాన్ని, అలాగే ఉత్తరంలో గుజరాత్ ప్రాంతంలో ద్వారకా ప్రాంతంలో ఉండేటువంటి పశ్చిమ సముద్ర జలాన్ని, తూర్పు వైపున పూరీ క్షేత్రంలో ఉండేటువంటి సముద్ర జలాన్ని వీటిని సేకరించడం జరిగింది. ఇలాగా అన్ని తీర్థాలను సేకరించి నిన్నటితోటి ఆ దిక్కులకు వెళ్ళినటువంటి వారంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ స్థానికమైనటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆ తీర్థాలను ఉంచారు. ఈరోజు ఇక్కడ నుండి ఈ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుండి పుష్కర తీర్థోత్సవము అనేటువంటి పేరుతోటి ఇక్కడ నుండి భద్రాచల రామాలయం దగ్గరికి ఊరేగింపుగా